సంతోషపడుతూ ఉంటాను. ఈ వయసులో చక్కగా అలా దేవుడి సేవకులకి సంఘంలో సహకారంగా ఉండడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. చేరొచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను నేను పరిచయం చేసుకోగలదని అనుకుంటున్నాను. అంకుల్ గారు చెప్పే కంటే కూడా కోవైట్ అనేసి మీరే చెప్పేశారు చాలామంది. సో నేను మీకు అందరికీ తెలుసు అనేసి అనుకుంటున్నాను. అరుణ మన జిల్లి చర్చిలో కోవైట్ లీడర్గా ఆమె చక్కగా కోవైట్ నడిపిస్తూ ఉంటారు. అదేవిధంగా మావయ్య గారు, అత్తయ్య గారు, వీరందరూ మీకు తెలిసినటువంటి వారే. ఈ విధంగా కుటుంబంగా మేము దేవుని సన్నిధిలో ఉండడం అనేది అది దేవునికి మహిమకరంగా ఉంటూ ఉంది. రాత్రికాల సమయంలో చక్కటి కూటాన్ని తడవ చేయకుండా మనము నేరుగా వాక్యంలోనికి వెళదాం. చక్కటి కోయిరు పాటలు పాడారు, స్తుతి ఆరాధన అన్నింటిలోనూ దేవుని నామమును మహిమపరచడానికి దేవుడు సహాయం చేశారు. వాక్య లేఖనంలోకి వెళ్ళి కొన్ని నిమిషాలు మనం వాక్య ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. చాలండి. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు వందనాలు. ఇచ్చిన వాక్య లేఖనములను ప్రభువా మీరు మాతో నేరుగా మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు మాకు అనుగ్రహించమని ప్రభువానికి స్తోత్రం. ఏమాత్రం కూడా నాయన ప్రభువానికి వందనాలు. లోకంలో పరిస్థితులన్నింటినీ తీసివేసి మీ నామంలో ప్రభువానికి వందనాలు. నీ వాక్యంతో మమ్మల్ని నాయన సంపూర్ణ హృదయంతో నడిపించమని ప్రార్థన చేస్తూ యేసు నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. చదవబడినటువంటి వాక్య లేఖనముల నుండి 46వ అధ్యాయము కీర్తన గ్రంథము 1వ వచనంలో మనకు కనబడుతుంది. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అందరూ చెప్పండి ఒకసారి, సహాయకుడు. సాధారణమైనటువంటి మన జీవితాల్లో అన్ని వేళలా కోల్పోతే మన బంధుమిత్రులు కానీ ఏ పరిస్థితి అయినా మరొక సహాయాన్ని కోరుకోవడం అనేది చాలా సాధారణమైనటువంటి విషయము. అది 10 రూపాయల సహాయం కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, 1,00,000 కావచ్చు, ఆశిస్తూ ఉంటాం మన అవసరతను బట్టి. దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని మాటగా లేక ఈ మాటలను రాస్తూ వారు చెబుతున్నటువంటి మాట, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నేను సహాయకుడు అనేటువంటి ఒక మంచి మాట ద్వారా ఈ రాత్రికాల సమయంలో చేరి వచ్చినటువంటి మీ అందరినీ వాక్యముతో లేక వాక్య లేఖనాలతో మీ హృదయంలో ఉన్నటువంటి ఏ పరిస్థితి అయినా, ఏ ఉద్దేశమైనా, ఏ ఆలోచన అయినా, ఇదిగో మేము ఈ రాత్రి వాక్యాన్ని విన్నాము, ఈ వాక్యాన్ని మేము ధ్యానం చేశాము, దేవుడు మాతో మాట్లాడాడు, దేవుని దైవజనుల ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు, దేవుడే మాకు సహాయకుడిగా ఉన్నాడనేటువంటి ఒక శ్రద్ధ కలిగి వాక్యాన్ని వింటున్నారని వేరు వేరు ఆలోచనలు ఇక్కడ లేవని నేను నమ్ముతున్నాను, లేకపోతే విశ్వసిస్తున్నాను. రెండో మాటలో చూస్తే గనక ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎందుకనంటే ఇన్నిసార్లు చదివించడం అంటే ఉదయం నుంచి మనము ఆయా పనులు, ఆయా వ్యవహారాలు, పరిస్థితులు, వారితో డిస్కషన్లు ఇవన్నీ జరుగుతాయి కదా. మన యొక్క మనస్సులు, మన యొక్క మైండ్ మరలా వాక్యంలోకి రావాలంటే చదవగా చెప్పగా తప్పితే తప్ప ఆ యొక్క పరిస్థితుల నుంచి బయటపడదు మన మైండ్. అర్థమవుతుందండి మీకు? సో అన్ని సార్లు రిపీట్ చేయడానికి అది ఏంటి, ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్యం ఏంటంటే గనక ఆపత్కాలములో ఆయన నమ్మకొనదగిన సహాయకుడు. సాధారణంగా మనకి ఏ ఆపత్కాలమైనా, ఏ ఇబ్బందులైనా, ఏ ఇరుకులైనా, ఏ కష్టకాలమైనా మనకు ఆ పరిస్థితుల్లో